హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పూజారి గారైతే అందరినీ ఈ కంకణం మీ భార్యల చేతికి కట్టి జీవితాంతం మీ చెయ్యి వదలను అని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళ చేతులకి ఆ కంకణాన్ని కట్టమని చెప్పడంతో అందరూ కూడా పంతులు గారి వైపు చూస్తారు. అవును బాబు, ఇది దాంపత్య వ్రతం. ఈ వ్రతం పరిపూర్ణం కావాలి అంటే ఆ కంకణం మీ భార్యల చేతికి కడితేనే ఈ పూజ ఫలితం మీకు దక్కుతుంది అని చెప్పి పంతులు గారు చెప్పిన మాటలకి ఇక ఆ కంకణాలని వాళ్ళ భార్యల చేతికి కట్టబోతుంటారు. అదే టైంలో రుద్రాణి ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. రుద్రాణి అరుపులకి ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఇక పెద్దావిడ అలాగే అపర్ణ, రుద్రాణి ఏదైనా మాట్లాడుకోవాలి అంటే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చు, ఇక్కడ అనవసరంగా గొడవ పెట్టద్దు అని అనడంతో, ఏంటొద్దునా నేను ఏదో కావాలని గొడవ పెట్టినట్టు మాట్లాడుతున్నావు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియనట్టే మీరు కూడా భలే నటిస్తున్నారు అని అంటుంటే ఆ మాటలకి పక్కన ఉన్న కనకం, చూడండి రుద్రాణి గారు, మీరు ఏం మాట్లాడాలనుకున్నా ఈ పూజ పూర్తయిన తర్వాత మాట్లాడండి, ఇప్పుడు ఈ పూజని ఆపద్దు అని అంటూ ఉంటే, చూడు కనకం, నువ్వు దేనికోసం ఈ పూజని పెట్టావో అలాగే ఈ పెళ్లి రోజుని జరిపిస్తున్నావో ఆ విషయాన్ని అందరికీ తెలియాలి కదా, నువ్వు ఆడుతున్న నాటకం ఏంటో కూడా తెలియాలి కదా అని అంటూ ఉంటే ఆ మాటలకి కావ్య ఒక్కసారిగా, రుద్రాణి గారు, మా అమ్మ నాటకం ఆడటం ఏంటి, మీరు అనవసరంగా మా అమ్మ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అని అంటుంటే, అయ్యో నేనెందుకు మీ అమ్మ కనకం మీద ఆరోపణలు చేస్తాను, కావాలంటే మీ అమ్మనే అడుగు, తను ఏ మోసం చేసి ఏ అబద్ధం చెప్పి ఈ పెళ్లి రోజు వంకతో ఇంట్లో అందరినీ రప్పించిందో నువ్వే తెలుసుకో అని చెప్పడంతో ఇక రాజైతే చాలా ఆవేశంగా, అత్త పరిస్థితులని నీకు అనుకూలంగా మార్చుకుని నువ్విష్టం వచ్చినట్టు మాట్లాడద్దు, ఇప్పటికే ఇంట్లో అత్తయ్య గారి పరిస్థితి ఏమీ బాగోలేదు, అవును రాజ్, ఆవిడ పరిస్థితే బాగోలేదు అని నిన్ను నమ్మించి 4 రోజుల్లో చచ్చిపోతానని నీతో ఇదిగో ఈ పెళ్లి రోజును జరిపించుకుంటుంది, పైగా నిన్ను కావ్యని కలపడానికి కొత్తగా దాంపత్య వ్రతం అంటూ అక్కడందులో రాహుల్ కళ్యాణ్లను కూడా కూర్చోపెట్టి ఇంకా పెద్ద నాటకాన్ని మొదలుపెట్టింది. అసలు ఈ కనకం ఎంతలాగా మోసం చేస్తుందని ఊహించలేదు అని అంటుంటే ఇక రాజైతే చాలా ఆవేశంగా, చాలు, ఇక మాట్లాడింది చాలు, ఏంటండి ఎవరు ఏం మాట్లాడినా అసలు రెండో మాట వచ్చేలోపే సమాధానం చెప్తారు, కానీ మీరిలా సైలెంట్గా ఉండడం నాకు ఏమాత్రం కూడా నచ్చటం లేదు, చెప్పండి, రుద్రాణి అత్త చెప్తుంది నిజం కాదని చెప్పండి, మీకు క్యాన్సర్ అనే జబ్బుతో బాధపడుతున్నారు కదా, మాట్లాడండి అని అంటూ ఉంటే పక్కన ఉన్న కావ్య, ఏంటి క్యాన్సరా అని చెప్పి ఆశ్చర్యంగా కనకం వైపు అలాగే రాజ్ వైపు చూస్తుంది. కనకం మౌనంగా తలదించుకోవడంతో పక్కన ఉన్న ఇందిరాదేవి, రాజ్ ఆగరా, ఆవేశపడకు, ఈ రుద్రాణి గురించి మనందరికీ తెలియంది కాదు, నలుగురు కలిసి సంతోషంగా ఉంటే తను ఓర్వలేదు, అందుకే ఇట్లాంటి గొడవని పెడుతుంది అని అంటుంటే ధాన్యలక్ష్మి, అమ్మా అత్తయ్య మీరు చెప్పేది కూడా నిజమే, కానీ నిజమేంటో తెలియకుండా రుద్రాణి అంత తొందరగా ఎవరి దగ్గర నోరు జారదు, ఖచ్చితంగా ఈ కనకం ఏదో నాటకం ఆడే ఉంటుంది, అందుకనే రాజ్ తన నాటకంలో తనకి తెలియకుండానే ఒక పాత్రుడైపోయాడు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కూడా మాట్లాడుతూ ఉంటే, రాజ్ చెప్పండి, మీకు నిజంగా క్యాన్సర్ లేదా, ఎందుకు ఇలా మౌనంగా ఉన్నారు, చెప్పండి అత్తయ్య, ఎందుకలా తలదించుకున్నారు అని అడగడంతో ఇక కనకం క్యాన్సర్ లేదు అన్నట్టుగా తల అటు ఇటు తిప్పుతుంది. ఒక్కసారిగా రాజ్ ఒక అడుగు వెనక్కి వేసి అక్కడికక్కడే
కుప్పకూలినట్టుగా కిందకి జారుతాడు. ఉన్నట్టుండి ప్రకాశం రాజ్ని పట్టుకోబోతుంటే, రాజ్ వద్దు, నన్నెవరూ ముట్టుకోవద్దు, మీరందరూ కలిసి నాటకం ఆడతారా? నా 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 మనోభావాల మీద దెబ్బతీస్తారా? నిజంగానే అత్తయ్య గారు ఎక్కడ ప్రాణాలు కోల్పోతారేమో అని ఎంతగా అల్లాడిపోయానో. ఆవిడ్ని సంతోష పెట్టడానికి నాకిష్టం లేకపోయినా చివరికి ఈ కళావతి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమైపోయాను. కానీ నన్ను ఇంతలాగా మోసం చేస్తారా? పెద్దవాళ్ళు మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఒకప్పుడు మోసం చేసి స్వప్నం నాకిచ్చి పెళ్లి జరిపించాలి అనుకున్నారు. కానీ నా టైం ఏంటో, నేనేదనుకున్నా అది నాకు జరగదు. ఇదిగో ఆ స్వప్నని ఈ రాహుల్ గాడు ఎత్తుకుపోయాడు. ఇదిగో ఈ కళావతిని నాకిచ్చి ముసుగు వేసి అంటకట్టారు. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఒక్కరోజు కూడా సంతోషంగా లేకపోయాను. ఇంట్లో అందరూ కలిసి ఎన్నో చెప్పారు. ఇక ఇంట్లో వాళ్ళ పరిస్థితిని పట్టించి అర్థం చేసుకుని భార్యతో ఎలా ఉండాలో అలానే ఉన్నాను. కానీ తనకు అప్పగించిన బాధ్యతని వదిలిపెట్టి మా అమ్మ ప్రాణాల దాకా వచ్చేలాగా చేసింది. అయినా సరే అవన్నీ మర్చిపోయి కేవలం మీ ప్రాణాల కోసం, మీకోసం నాకు ఇష్టం లేకపోయినా ఈ గడపెక్కాను. నాకు ఇష్టం లేకపోయినా ఈ కళావతితో కూర్చుని పూజ చేస్తున్నాను. ఇంతలాగా మోసం చేస్తారా? ఛీ! ఇక జీవితంలో ఈ కళావతిని, అలాగే ఈ కళావతి కుటుంబాన్ని నమ్మేదే లేదు అని చెప్పి రాజ్ చాలా గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా కావ్య రాజ్ మాటలకి ముందుకు వెళ్ళి, ఏవండి అని అంటుంటే, చాలా ఆపు. తల్లి నటించింది, నువ్వేమో ఆ నటనకి ప్రాణం పోసినట్టు జీవించేశావు. నా జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేసుకున్నాను. ఆ రోజు నీ మెడలో తాళి కట్టి ఉండకపోతే ఈరోజు నాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కాదేమో. ప్రతిసారి కూడా అందరి కోసం ఆలోచించి ఈరోజు నేను ఇంతలాగా బాధపడేలా చేసుకున్నాను. ఇక ఎవరు ఎన్ని చెప్పినా సరే ఈ కళావతి తిరిగి దుగ్గిరాల వారింట్లో అడుగు పెట్టడానికి వీల్లేదు అని చెప్పి రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే, రాజ్ ఆగు రాజ్ అని చెప్పి ఇందిరాదేవి అలాగే అపర్ణ ఆపడానికి ప్రయత్నిస్తుంటే, రుద్రాణి, వదినా, వాడి మనసులో ఏదుందో అదే చెప్పాడు. వాడు ఈ కావ్య కుటుంబం వల్ల ఎంతలాగా బాధపడుతున్నాడో వాడి మాటల్లోనే వాడి ఆవేదన అర్థమైంది. ఒక తల్లయ్యుండి మీకెందుకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడడంతో ఒక్కసారిగా ఇందిరాదేవి చాలా ఆవేశంగా రుద్రాణి చెంప చెల్లుమనిపిస్తుంది. రుద్రాణి అమ్మా అని అరవడంతో, ఏయ్, ఇంకొక మాట నోట్లో నుంచి వచ్చిందో చంపేస్తాను. నువ్వు ఒక గుమస్తా కూతురివి, అది గుర్తుపెట్టుకో. నువ్వు నా ఇంట్లో ఆడపడుచు స్థానం ఇచ్చాను కదా అని ఇల్లెక్కి అందరి మీద పెత్తనం చెలాయించాలి అనుకుంటే ఊరుకునేది లేదు. ఇంకొక మాట నీ నోట్లో నుంచి వచ్చినా నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాను అని చెప్పి ఇందిరాదేవి అయితే రుద్రానికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఒక్కసారిగా రుద్రాణి, నాన్న చూశారు కదా అమ్మ ఎలా మాట్లాడుతుందో అని అంటుంటే, బాగానే మాట్లాడింది కదా రుద్రాణి, నిన్ను కూతురి స్థానమిచ్చి దుగ్గిరాళ్ళ ఇంటి ఆడపడుచుగా అన్ని గౌరవాలు అన్ని మర్యాదలు చేశాం. కానీ నువ్వేం చేసావు? నా కుటుంబం ముక్కలైపోవడానికి, నా ఇల్లు నాశనమైపోవడానికి
కంకణం కట్టుకున్నావు. నా మనవడు మనవరాలు కాపురం నాశనం చేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకి పోతుంటే సర్ది చెప్పాల్సింది పోయి దాన్ని రెట్టింపు చేశావు. నీ విషయంలో చిట్టి తీసుకున్న నిర్ణయం నాకు అంగీకారమే అని అనడంతో విన్నావుగా అత్తయ్య మావయ్య మాట్లాడిన మాటలు. చూడు, నువ్వింకొక్క మాట మాట్లాడితే వాళ్ళు చెప్పారు అంతే. నేనైతే నిర్దాక్షిణ్యంగా కోస్త కూడా జాలి లేకుండా మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. నిన్ను ఆడపడుచు హోదాలో ఉంచాను, అక్కడే ఉండు అని చెప్పి అపర్ణ అయితే రుద్రానికి గట్టి వార్నింగ్ ఇస్తుంది. ఒక్కసారిగా రుద్రానికి ఏమీ అర్థం కాదు. మాట్లాడితే నిజంగానే అపర్ణ ఇంటి నుంచి బయటికి పంపించేస్తుందేమో అన్న భయంతో రుద్రాని నోరు మూసుకొని అలాగే ఉంటుంది. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? నిన్ను ఈ కుటుంబం మోసం చేసిందా? ఏది ఒక్కసారి నా మొహం చూసి చెప్పు. ఈ కుటుంబం నిన్ను మోసం చేసిందా? నువ్వు ఈ కుటుంబానికి మోసం చేస్తున్నావా అని అడగడంతో, మమ్మీ నేనేంటి ఈ కుటుంబానికి మోసం చేయడం ఏంటి? నేనెందుకు మోసం చేస్తాను? నేనెప్పుడు ఒకేలా ఉన్నాను అని చెప్పి రాజ్ మాట్లాడుతుంటే, ఆపు రాజ్, నువ్వు ఈ కుటుంబానికి మోసం చేస్తున్నావు. నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. చెప్పు, నీకు కావ్య అంటే ఇష్టం లేదా? నిజంగానే నువ్వు కావ్యని ప్రేమించట్లేదా? మా బలవంతం మీద కావ్యతో నువ్వు కాపురం చేశావా? చెప్పరా, చెప్పు అని చెప్పి కావ్య చెయ్యి పట్టుకుని రాజ్ ముందుకు తీసుకొచ్చి చెప్పమని అడుగుతుంది. మమ్మీ, నా నిర్ణయం ఇందాకే చెప్పేశాను. మళ్ళీ మీరు అడిగిన అదే జవాబు వస్తుంది అని అంటుండే, రాజ్ చూడు, కావ్య కళ్ళల్లో చూసి చెప్పు. నిజంగానే నువ్వు కావ్యని ఇష్టపడలేదు? కావ్యతో నువ్వు సంతోషంగా కాపురం చేయలేదు? మా బలవంతం మీద నువ్వు కావ్యతో కాపురం చేశావా? కావ్యతో సంతోషంగా ఉన్నావా? చెప్పు అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ని చెప్పమని బలవంతం చేస్తుంది. రాజిక కావ్య కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మౌనంగా ఉండిపోతాడు. ఏ రాజ్, కావ్యని చూస్తుంటే మాటలు రావట్లేదా? కావ్య కళ్ళల్లో చూస్తుంటే నోరు పెగలటం లేదా? చెప్పు అని అంటుంటే దానికి పక్క నుంచి ఇందిరాదేవి, ఎలా మాటలుస్తారు అపర్ణ? వాడు కావ్యని మోసం చేస్తున్నాడు. కావ్య ప్రేమిస్తున్నా ప్రేమ లేదని మోసం చేస్తున్నాడు. కావ్య మీద ఇష్టం ఉన్నా ఇష్టం లేనట్టు మాయ చేస్తున్నాడు. మరి దీన్నేమంటారు? ఇది మోసం కదా? ఇది దగ కదా అని అనడంతో ఇక రాజైతే అదంతా నాకు తెలీదు. వీళ్ళు నన్ను మోసం చేశారు. నిజంగా వాళ్ళ అమ్మాయి కాపురం కోసమే ఆవిడ అంతగా తపన పడితే ఒక్క మాట నాకు చెప్పుండాల్సింది. నేను ఆలోచించుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకునేవాడిని. కానీ ఇంత పెద్ద అబద్ధం చెప్తారని అస్సలు అనుకోలేదని రాజ్ తడబడుతూ మాట్లాడతాడు. ఏంటి, తన కూతురు కోసం నీ దగ్గరికి వస్తే నువ్వు అన్ని విధాలుగా ఒప్పుకుని కావ్యని మళ్ళీ ఇంటికి తీసుకొస్తావా? చెప్పు రాజ్, చెప్పు అని అంటుంటే ఇక కావ్య మౌనంగా ఏడుస్తూ ఉండిపోతుంది. నువ్వెందుకే ఏడుస్తున్నావు? నువ్వేమైనా తక్కువ? భర్త అనేవాడు ఒక్క మాట అంటే చాలు వెంటనే కోపం పొడుచుకొస్తుంది. వెంటనే ఇల్లు దాటి పుట్టింటికి వచ్చేయడమేనా అని చెప్పి ఇక కనకమైతే కావ్యకి వార్నింగ్ ఇస్తుంది. కావ్య ఉన్నట్టుండి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్న స్థితిలో కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే రాజ్ కావ్యని పట్టుకుంటాడు. కళావతి, ఏయ్ కళావతి, ఏమైంది అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్యని పట్టుకొని
తనని లేపుతుంటే పక్క నుంచి రుద్రాణి, ఇంకేముంది రాజ్, మళ్ళీ మొదలైంది కొత్త డ్రామా. ఇంత చేసినా నువ్వు వీళ్ళని క్షమించట్లేదని, ఇదిగో ఈ రకంగా ప్లాన్ చేసినట్టున్నారు అని అంటుంటే, ఒక్కసారి నీకు చెంప పగిలితే బుద్ధి రాదా? ఇంకొక చెంప పగల కొట్టాలా? అసలు నీకింత చెప్పినా సిగ్గులేదా అని చెప్పి ఇక స్వప్న అయితే రుద్రానికి చీవాట్లు పెడుతుంది. ఇంతలో కళ్యాణ్, అనయ్య ఇదిగో వాటర్ అని చెప్పి వాటర్ బాటిల్ని ఇవ్వడంతో కావ్య మొహం మీద చుమ్ముతారు. కానీ కావ్య ఉలుకు పలుకు లేకుండా అలాగే పడి ఉంటుంది. బాబాయ్, హాస్పిటల్కి ఫోన్ చేయండి, ఇమీడియట్లీ డాక్టర్ని పిలిపించండి అని అనడంతో ఇక వెంటనే ప్రకాశం డాక్టర్కి కాల్ చేస్తాడు. డాక్టర్ రావడంతోనే కావ్యని చెకప్ చేస్తూ అక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటికి వెళ్ళమని చెప్తుంది. ఇక అందరూ బయటికి వస్తారు. బయట ఉన్న కనకమైతే, నా కూతురు ఎంతో ధైర్యంగా నా ఇంట్లో ఉంది. అయ్యో, అనవసరంగా నేనే కూతుర్ని అల్లుణ్ణి ఒక్కటి చేయాలని అనవసరంగా ఇవన్నీ చేశాను. ఇప్పుడు నా కూతురు ఏమవుతుందో ఏంటో, ఇదంతా మీ వల్లే అని చెప్పి రాజు వైపు చూపిస్తూ కనకం ఏడుస్తుంటుంది. ఇక రాజైతే, నేనేం చేశాను, నన్నెందుకు అంటున్నారు అని అంటుంటే, అవునరా, నీ వల్లే, నీ మాటల వల్లే కావ్యకి అట్లాంటి పరిస్థితి వచ్చింది. పాపం అన్నింటికి తట్టుకొని ధైర్యంగా నిలబడే పిల్ల ఈరోజు తన ధైర్యాన్ని, ఓర్పుని, సహనాన్ని అన్నింటినీ కోల్పోయింది. తను ఇట్లాంటి పరిస్థితికి రావడానికి కారణం నువ్వే అని చెప్పి అపర్ణ అలాగే ఇంద్రాదేవి కూడా రాజ్కి చీవాట్లు పెడతారు. ఇంతలో డాక్టర్ బయటికి రావడంతో రాజు వైపు చూస్తూ, అవునండి, మీరందరూ అన్నట్టు ఇదిగో ఈయన వల్లే కావ్యకి అట్లాంటి పరిస్థితి వచ్చింది అని డాక్టర్ చెప్పడంతో, డాక్టర్కేం తెలుసు ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అందరూ డాక్టర్ వైపు చూస్తారు. ఇక రాజైతే, డాక్టర్ మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారేంటి? అసలు ఆ కావ్య ఏం చేస్తుందో తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు అని అంటుంటే, కావ్య గారు ఏం చేశారో నాకు తెలీదు, కానీ మీరు చేసిన పని వల్లే కావ్య గారికి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అని అంటుంటే, ఇక కనకం అలాగే అపర్ణ కంగారుగా, డాక్టర్ గారు ఏమైంది, ఏం జరిగింది, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, ఇక డాక్టర్ అయితే, కంగ్రాచులేషన్స్, మీ అబ్బాయి వల్లే మీరు నానమ్మ కాబోతున్నారు. మీరందరూ సంతోషంగా రాజ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పండి అని చెప్పి ఇక డాక్టర్ రాజ్కి కంగ్రాట్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా రాజ్ తను తండ్రి కాబోతున్నాడు అన్న నిజం తెలిసి చాలా సంతోషిస్తాడు. కావ్యని చూడాలి అనుకుంటాడు. కావ్య కోసం లోపలికైతే వెళ్తాడు. కానీ కావ్య రాజ్తో మాట్లాడడానికి, రాజ్ మోహం చూడటానికి అస్సలు ఇష్టపడదు. రాజ్ ప్రవర్తనకి కావ్య అలసిపోతుంది. రాజ్ని చూడాలి అనుకోవద్దు. రానున్న ఎపిసోడ్స్లో మరి కావ్య రాజ్లిద్దరూ ఒక్కటవుతారా? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.